కొంతకాలంగా తమిళ సినీ నిర్మాతల మండలి హీరో విశాల్కు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తనపై నిర్మాతల మండలి చేసిన పలు ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై వివరణ కోరుతూ నిర్మాతల మండలికి ఆయన లేఖ రాశారు. గత నెల 26న నిర్మాతల మండలి లేఖను విడుదల చేసింది. అందులో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ ఉన్న సమయంలో 12 కోట్ల మేరకు నిధుల దుర్వినియోగం జరిగినట్టు ప్రత్యేక ఆడిటర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో విశాల్తో సినిమాలు తీయాలని భావించేవారు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని కోరింది. దీనిపై విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిర్మాతల మండలి ఇన్ఛార్జిగా ఉన్న నిర్మాత కదిరేషన్ ఇతర కార్యవర్గ సభ్యుల అనుమతితో నిధులను సంక్షేమానికి ఖర్చు చేశామని తెలిపారు. ఆ నిధులు కూడా లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా బదిలీ చేశామన్నారు. కానీ తనతో సినిమాలు తీసే నిర్మాతలు, తనతో కలిసి పనిచేసే టెక్నీషియన్లు నిర్మాతల మండలితో ఎందుకు చర్చించాలి? విశాల్ అనే నటుడికి నిర్మాతల సంఘం పరోక్షంగా రెడ్ కార్డ్ చూపిస్తుందా అని తన లేఖలో ప్రశ్నించారు విశాల్.